రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ మార్చ్ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ తెలిపారు. 10,000 మంది విద్యార్థులతో ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓయూలో నిరుద్యోగ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చర్చించి ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మార్చిని విజయవంతం చేద్దాం. నిరుద్యోగ మార్చిని విజయవంతం చేద్దాం. నిరుద్యోగ మార్చిని ముట్టడిద్దాం. అసెంబ్లీ ముట్టడిని ముట్టడిద్దాం. టీజీపీఎస్సీని 2.5 సంవత్సరాలు అయిపోయినా ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. చేయకుండా ప్రతిసారి అబద్ధాలు ఆడుతూ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి, లేదంటే అతి త్వరలో 40,000 ఉద్యోగాలని చెప్పేసి, లేదంటే మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వాలో క్లారిటీ ఉన్నదని చెప్పేసి రకరకాల సందర్భాల్లో రకరకాల మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాటని మేము నమ్మి ఇప్పుడు దాకా నమ్ముకుంటూ మేము నమ్మి మోసపోయినాం. ఇక మీద మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిరుద్యోగ యువత మొత్తం మీద దీని మీదనే మొత్తం మీరు చర్చ పెట్టాలి. దీని మీద మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్ని కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 13న నిరుద్యోగ మార్చ్ తెలంగాణలో ప్రతి నిరుద్యోగి ప్రతి జిల్లా నుంచి కదిలి రావాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక వెంటనే స్పందించకపోతే దీనికి కర్ణాటక తరహా ఉద్యమాన్ని రేపు మార్చి 13 తారీఖున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అసెంబ్లీలో మా గురించి నువ్వు ఎందుకు మాట్లాడవో, ఎందుకు మా గురించి చర్చ పెట్టవో, నీతో చర్చ పెట్టేలాగా, నీతో నోటిఫికేషన్ ఇప్పించేలాగా మేము ఉద్యమం చేసి ఈ తెలంగాణ యువత నిరుద్యోగ యువత పౌరుషం ఏందో చేసి చూపిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా.